భారత సైన్యం తన ఆయుధాలను ఆధునీకరించడంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మిషన్ గన్స్ను అభివృద్ధి చేస్తుంది. ఈ ఆయుధాలు ఆటోమేటిక్గా శత్రువులను గుర్తించి ట్రాక్ చేసి టార్గెట్ చేసుకోగల కెపాసిటీ ఉన్నవి. వీటిని 10 AI వెపన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. భారత సైన్యం అభివృద్ధి చేసిన ఈ AI ఆధారిత ట్రాక్ అండ్ షూట్ వ్యవస్థ ప్రత్యేకంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద టెర్రరిస్టుల చొరబాటును అడ్డుకోవడానికి రూపొందించారు. ఈ ఆయుధాలు ఎంత పవర్ఫుల్ అంటే 10 మిల్లీసెకండ్స్లో టార్గెట్ని గుర్తించి ట్రాక్ చేసి బ్లాస్ట్ చేయగలదు. థర్మల్, ఆప్టికల్ కెమెరాలు, GPS మ్యాగ్నెటోమీటర్, లేజర్ రేంజ్ ఫైండర్ వంటి మోడ్రన్ సెన్సార్స్తో సూపర్ పర్ఫార్మెన్స్ వీటి సొంతం. రాత్రి సమయాల్లో 700 మీటర్ల దూరంలో ఉండే వస్తువులనైనా మనుషులనైనా గుర్తించే సామర్థ్యం ఉంది. ఇది సరిహద్దునిగా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో కీలకంగా పనిచేస్తుంది. ఈ సరికొత్త వ్యవస్థను ఏరో ఇండియా 2025లో ప్రదర్శించారు. డెహ్రాడూన్కి చెందిన BSS మెటీరియల్ లిమిటెడ్ సంస్థ ఇండియన్ మిలిటరీతో కలిసి అభివృద్ధి చేసిన AI బేస్డ్ నెగవ్ లైట్ మిషన్ గన్ కూడా ఈ వ్యవస్థలో భాగమే. 14,000 అడుగుల ఎత్తులో ఉన్న కఠినమైన పర్వత భూభాగంలో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇది బంకర్లో 21 రోజుల పాటు ఆటోమేటిక్గా పనిచేయగలదు. ఈ వ్యవస్థ 300 మీటర్ల దూరంలో లక్ష్యాన్ని గుర్తించి 600 మీటర్ల దూరంలో ఖచ్చితంగా ఎంగేజ్ చేయగలదు. ఇక ఇలాంటి AI బేస్డ్ ఆయుధాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల కింద స్వదేశీ ఇన్నోవేషన్లను ప్రోత్సహించడంలో భాగంగా అభివృద్ధి చేశారు. సరిహద్దు రక్షణ, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, హై ఆల్టిట్యూడ్ యుద్ధాల్లో సైనికులకు ఎదురయ్యే ప్రమాదాన్ని తగ్గించడం ఈ ఆయుధాల ప్రధాన లక్ష్యం. వీటిని అభివృద్ధి చేసి పాకిస్తాన్ తీవ్రవాదులకు భారత్ చెక్ పెట్టినట్లయింది.